ట్రైలర్ చూసిన కాడి నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ వెబ్ సిరీస్ యొక్క బహిష్కరణ డైరెక్టర్ ఎవరైతే ముఖేష్ ప్రజాపతి ఉన్నాడో అతని గురించి బాగా మాట్లాడుతున్నారు. అంటే ఈజ్ అ వెరీ క్లియర్ వాట్ హీ వాంట్స్, ఎంత కావాలి ఏం కావాలనే దాని మీద చాలా వర్క్ చేశాడని చెప్పారు. అతని పాయింట్లో మీరు ఎలా సింక్ అయ్యారు? మీకు అతనికి మధ్యలో అతని గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు మీరు? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్కి నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి, మళ్ళీ నేను కొత్తగా కనిపించడానికి ప్రధాన కారణం ముఖేష్. ఓకే, 100% ముఖేష్. ఎందుకనంటే అండి, ఇప్పుడు యునానిమస్గా Zee5 వాళ్ళు ఓకే చేసిన ఆయన నాకు నచ్చలేదు, నేను వేరే వాళ్ళు చూసుకుంటానంటే ఎవరు చేసేదేం లేదు. అవును, ఎవరు చేసేదేం లేదు, డెఫినెట్గా వేరే వాళ్ళు పెట్టుకోవాల్సిందే. బట్ అందరు చెప్పిన తర్వాత ఆయనకి ఒక నమ్మకం వచ్చింది, బాగా చేస్తాడు ఇతను, బయోపిక్స్ అవి చేశాడు, కొత్తగా చేయించుకుందాం. నాకు ఎప్పుడూ చెప్పింది అదే, వద్దు నాకు కొత్తగా కావాలి. ఈ కొత్తగా కావాలని మీ కింద ఒక పాయింట్ చెప్పారు. గురువు ఒక మాటే చెప్తాడు, ఆ ఒక్క మాట తీసుకుని మనం హోంవర్క్ చేయాలి. నాకు కొత్తగా కావాలి, ఏం కావాలి కొత్తగా ఈయనకి? చిన్నదే ఉంటది కానీ జవాబులు ఎన్నో ఉంటాయి. ఈయన ఏదో కోరుకుంటున్నాను నన్ను ఇంకోళ్ళు ఆయన చెప్తున్నారు అనమాట, నీకు ఇంకో వేరేలా చూపిస్తాను, నేను వేరేలా ఉంటుంది, నా మేకింగ్ అంతా వేరేలా ఉంటుంది. అంటే ఆయన డెబ్యూ మనకేమో చాలా డౌట్స్ ఉంటాయి, అంటే ఎలాగా చూపిస్తారు, ఏంటి, ఎలా ఉంటుంది మేకింగ్ అని తెలియదు కాబట్టి. కానీ ఆయన ఎవ్రీడే చెప్తున్నారు, ఇలా నేను చూపిస్తా, లేదు నేను కొత్తగా చూపిస్తాను, నా పోస్టర్ స్టైలింగే వేరే ఉంటుంది, నా ట్రైలర్ కట్ వేరే ఉంటుంది అని చెప్పి ఆయన ఎప్పుడు ఆ కాన్ఫిడెన్స్ని ఇస్తూ అలాగా చెప్పింది చేసాడు ఫైనల్గా. 100%. నాకు నేను నిన్న కూడా డార్లింగ్ పరిస్థితి అంటే, నువ్వు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు, నీకు మార్కెట్ క్రియేట్ అయిపోయింది, 19 తర్వాత నువ్వు చూసుకో, నేను నీకు ఫస్ట్ చెప్పానా, ఇప్పుడు చెప్తున్నా అన్నారు. అంతే. అంత కూల్గా ఉంటాడంట కదా అతను? కూల్గా ఉంటారు, పని రాక్షసుడు, బాగా రాక్షసుడు, మామూలుగా. ఫుడ్ని కూడా ఆయన ఆలోచించారు, అసలు ఫుడ్ ఉందా లేదా, తిన్నానా లేదా అని కాదు. పొద్దున్న అందరికంటే ముందు సెట్లో ఉంటారు ఆయన సెట్లో ఉండి అన్ని ప్రాప్స్ వచ్చినాయా లేదా, వచ్చినాయా, టీం అందరూ వచ్చారా లేదా అని చెప్పి సాయంత్రం వెళ్ళిపోయే వరకు బాగా పోరాటం చేశారు. రైట్ నౌ టిల్ టుడే కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రాజెక్ట్ ఇంకా బయటికి గట్టిగా రావాలి, ప్రమోషన్స్ బాగా జరగాలి, ఆ తపన ఉంటుంది చూడండి, అది మంచి ఇన్స్పిరేషన్. కానీ మీ ఇప్పుడు బాగానే మంచిగా 2 million plus కి వెళ్ళినట్టుగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఎవరెవరియో హీరోలు అయ్యి 2 million అంట, 3 million అంట, 4 million అంట అనుకునే టైంలో మీది అక్కడ ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్? చాలా సంతోషంగా ఉందండి. చాలా, అంటే ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ఒక మెట్టు దొరికింది, రీచబుల్ బాగుంది. అంటే కంటెంట్ బాగుంటేనే రీచ్ అవుతుంది, లేకపోతే ఎంత చేసినా అది రీచ్ అవ్వదు. ద ఆర్గానిక్ రీచ్ కంటెంట్. ఎందుకంటే యునానిమస్ గా ట్రైలర్ ఎవరు చూసినా ఫీల్ అనేది అందరూ పెద్ద ప్రముఖ జర్నలిస్ట్ వచ్చారు, అరే భలే బస్ చేస్తుంది ఆ బహిష్కరణ అనే ట్రైలర్ అనేది చెప్తుంటే, అరే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఈయన ఇలా చేస్తున్నారేమో అనుకొని అదే అనిపించింది, నాకు కూడా అనిపించింది. అరే ఒక మంచి కంటెంట్ ఉన్నది జరుగుతుంది, మళ్ళీ ఒక Zee5లో ఒక కొత్తది రాబోతుంది అనిపించి ఒక ఫీల్ అయితే వచ్చింది. నేను అందులో చూసిన వాటిలో ఈ మధ్య రక్కీ అన్ని కొన్ని చాలా చాలా బాగా వచ్చినాయి Zee5లో. అలాంటిది చాలా కాలం తర్వాత మళ్ళీ ఇది వస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ ఈ ప్రాజెక్టు ఈ ప్రాసెస్లో చాలా లేట్గా డెలివరీ అవుతున్న ఫీలింగ్ ఉంది. ఎందుకు అంటే లేటెస్ట్గా ప్లే అవ్వాలంటే కొద్దిగా లేట్ అయినా పర్లేదండి. ఇప్పటి వరకు మీరైతే ఏ కంటెంట్ల గురించి అయితే మనం మాట్లాడుకున్నామో వాటన్నిటికీ బియాండ్ అయితే ఉంటుంది. అంటే కంటెంట్లనే పోల్చి చెప్పట్లా, ఆ సబ్జెక్ట్ ట్రీట్మెంట్స్, ఆ సబ్జెక్టుల కంటే ఇది మాస్ ఓరియంటెడ్, రస్టిక్గా ఉంటుంది. మీరు ఆఫ్టర్ 19th చూసిన తర్వాత ఫైట్ సీక్వెన్స్లు కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్లు కానీ, మీకు లొకేషన్స్ కానీ, మీరు అన్నీ చూస్తే డెఫినెట్గా అరే అసలు మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా ముఖేష్ ఇంత ఎక్స్ట్రాడినరీగా మేకింగ్ చేశాడా, ఇంత విజువలైజేషన్ ఉందా అని క్లాప్స్ యునానిమస్గా మళ్ళీ తీసుకుంటారండి. ఇప్పుడైతే ట్రైలర్కి అయితే ఎంతగా మేము రీచ్ అయినంత వరకు అందరూ ఎలా అయితే చెప్తున్నారో, ఆఫ్టర్ రిలీజ్ తర్వాత కూడా అందరి దగ్గర నుంచి అలాంటి అప్రిషియేషన్ 100% ఫస్ట్ డైరెక్టర్ గారికి 100% పడతాయి. సూపర్. తర్వాత యాక్టర్స్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అండ్ డిఓపి ఫస్ట్ యామినీ గారు అని చేశారండి. తర్వాత ప్రసన్న ఇద్దరు సూపర్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఉంటుంది, కెమెరా వర్క్. ఓకే. సో మ్యూజిక్ ఎలాగో వింటున్నారు, సిద్ధార్థ్ మ్యూజిక్, రైటింగ్ సైడ్ శ్యామ్ గారు కానీ అండ్ వంశీ కానీ, రైటింగ్ డైలాగ్స్, వీటన్నిటికీ అంటే 24 క్రాఫ్ట్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్క్ జరిగింది. ఓకే, అంటే మీకు ఇంత అవగాహన ఉంది కాబట్టి మీరు ఇంటి మాట్లాడుతున్నారు. దీనిలో మీతో పాటు త్రూఅవుట్ క్యారెక్టర్ ఒకటి చిట్టి అనే ఉన్న క్యారెక్టర్ ఉందా? లేదండి. చిట్టి అనే క్యారెక్టర్ లేదు.
మెహబూబ్ భాష అని మెహబూబ్ భాషనా? అని ఉండేవాడు. ఆ, అబ్బో మీ గురించి తెగ చెప్తున్నాడు అతను. చిట్టిగా మారి వచ్చి దూరాడండి. ఫస్ట్ చాలా అమాయకంగా దూరాడు, తర్వాత బాగా దగ్గర అయిపోయాడు. చాలా ఎక్కువసేపు మీరు నిజంగా సీరియస్ చెప్తుంటే నేను ఒకవేళ రాంగ్ విన్నానా, అతను ఏమన్నా తప్పు చెప్పాడా? ఎందుకంటే ఇలాగే ఇద్దరు ఆడుకునేవాళ్ళు. ఓకే, అసలు లేదనేవాడేమో. అంటే ఫస్ట్ తను రిజర్వ్డ్గా ఉన్నాడు, నేను రిజర్వ్డ్గా. నేను ఏంటంటే స్క్రిప్ట్ చదువు, ఎందుకంటే కొత్త స్క్రిప్ట్ కదండి, దీంట్లోకి ఎంత హోంవర్క్ చేస్తే అంత వెళ్ళాలి. అందుకే నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. తర్వాత నాతో త్రూ అవుట్ ట్రావెల్ అవ్వాలి క్యారెక్టర్. మేమిద్దరం ఎంత బాగా అయితే స్క్రీన్లో కూడా అంత బాగా వస్తుంది కామెడీ. అలా అంత రియలిస్టిక్ స్పేస్లో ఉండేవాళ్ళం ఇద్దరం. తర్వాత ఇంకా అతి చదువు తీసేసుకున్నాడు, నేనే కట్ చేశారా? మంచి పని చేశారు. అయితే ఇప్పుడు మీరు చాలా ఇంట్రోవర్ట్ అనేది ఇండస్ట్రీ మొత్తం అనుకునేది ఏంటంటే శ్రీతేజ్ పెద్దగా మాట్లాడు, చాలా ఇంట్రోవర్ట్ అనుకుంటారు. కానీ మీతో ఒకసారి మాట్లాడి పరిచయం అయినాక మీరు ఒక లైన్ దాటేస్తే మీరు ఇంకెంత దగ్గరగా ఉంటారు అనేది చాలామంది చెప్తున్నారు. అసలు ఈ ఇంట్రోవర్ట్ అనేది ఎందుకు వచ్చింది మీకు? తెలియదండి నాకు. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. నేను నిన్న మొన్న ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో వస్తాయి కదా ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని, చదివినప్పుడు నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అసలు ఈ రెండు ఏంటి, ఏదో నా పని నేను చేసుకెళ్తున్నాను, తానొప్పక నొప్పించగా తిరుగువాడు ధన్యుడు సుమతి. అంతే అంతే, దట్స్ ఇట్ అండి. ఇంకెంతకు మించి ఇంకేం లేదు. దీనిలోనే మాయా మర్మం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనకి చాలా ఉంది పని. అవును, 10 మందితో కూర్చొని ఎక్స్ట్రీమ్ లెవెల్ కవర్లు చెప్పాలా, లేకపోతే నా వర్క్ని డెవలప్ చేసుకోవాలి, నా కెరీర్ని డెవలప్ చేసుకోవాలి, అండ్ నా పర్సనల్ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ ఉన్నప్పుడు ఎక్కువ మందితో కలవకపోవచ్చు అండి. కలిసిన వాళ్ళందరితో నేను కలిసి చాలా బాగుంటాను.